అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటా ఉన్నారు? 25 సంవత్సరాలు అవుతుందండి. 25 సంవత్సరాలు అవుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము ఇది కొనుక్కోవటం గానీ జరిగింది. మరి ఆ రోజు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండ్రండి? ఈ రోజు వరకు కూడా మరి రిజిస్ట్రేషన్ ఎట్లా కట్టిండ్రు, పర్మిషన్లు ఎట్లా ఇచ్చిండ్రు, మాకు నల్లాలు ఎట్లా వచ్చినాయి, నీళ్ళు ఎట్లా వచ్చినాయి, కరెంట్ ఎట్లా వచ్చినాయి, ట్యాక్స్లు ఎట్లా కట్టించుకుంటున్నారు, మరి ఇంటి నెంబర్లతో సహా ఇచ్చి ఈ రోజు గుర్తొచ్చిందా FTL బఫర్ జోన్? మరి ఇన్నేళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి లేని వరద ఇప్పుడు మమ్మల్ని వరద వస్తుంది, మమ్మల్ని ఖాళీ చేపిస్తా అంటుండు. మరి ఆడు ఇక్కడ చేసే బ్యూటిఫికేషన్ ఏంటంటే ఏ బ్యూటిఫికేషన్ చేస్తాడు? ఇంతమందిని రోడ్ల మీద వేసి ఏ బ్యూటిఫికేషన్ చేస్తాడు? మరి ఇంత కోట్ల రూపాయలు పెట్టి కట్టుకుంటే అది తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్లలో వేస్తానంటే ఇండ్లలో ఉన్న వాళ్ళని రోడ్ల మీద వేసి రీహాబిలిటేషన్ కల్పించేదేంటి? ఇప్పుడు ఏం కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా? మీరు ఏం కోరుకుంటారు? మాకు ఇది FTL కాదు, బఫర్ జోన్ కాదు. మమ్మల్ని అక్రమ కట్టడాలు, ఆక్రమణదారులు అని అంటున్నాడు. అది అనేది తప్పు. మేము ఎవరి భూమి, ఏ గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేయలేదు. మేము ఏ రోడ్ల మీద ఆక్యుపై చేసి కట్టుకోలేదు. మేము నిజాయితీగా రూపాయి కష్టపడి కూడబెట్టుకొని కొనుక్కొని కట్టుకున్న ఇల్లు, లోన్లు పెట్టుకొని రోజు నాది కిరాణా షాప్ అండి. మీరు ఏం పని మేము ఇండ్ల పని చేసి కొనుక్కున్నాం సార్. జాగా 200 గజాల జాగా కొనుక్కున్నాం. కష్టపడి తెల్లందాక పొద్దున్నాక కొనుక్కున్నాం. జాగాలు పోతున్నాయి అంటే మరి మేము ఎట్ట బతకాలి సార్? మేము చెప్పి ఆయన ఏం న్యాయం చేసి మా సొంతలకు న్యాయం చేయాలి కానీ ఏం సార్ న్యాయం చేసుడు? అది పోతున్నాయి అని అన్ని కూలగొట్టుడు చేసుడు పద్ధతేనా సార్? ఆ సార్కు మాకు న్యాయం అవుతుంది. ఆ సార్కు మీ ఇళ్ళలో పని చేస్తాం సార్, మీ కష్టం చేసి బతుకుతాం. ఇళ్ళలో పని చేసి కొనుక్కున్నాం సార్ మేము కష్టపడి. ఏం చెప్తావు అమ్మా సీఎంకి? ఏం చెప్తావు? ఒకవేళ నువ్వు చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? సీఎంకి ఏం చెప్తాం సార్? మేము కష్టపడి కొనుక్కున్నాం సార్. ఆయనకు న్యాయం అవుతుందా? మేము ఇట్లా గూలగొట్టుడు, ఇట్లా పోగొట్టుడు సార్? అక్కడ సీఎం గారు చెప్పేది ఒకటి, మీడియాకి చెప్పేది ఒకటి, ఓపెన్ గా చెప్పేది ఒకటి, లోకల్ గా జరిగేది ఒకటి. సీఎం గారు ఏం చెప్పారు? అందరి ఇష్టపూర్వకంగా వాళ్ళని ఒప్పించి చేయమంటున్నారు. ఇక్కడ ఏంటి? నిర్బంధించి ఎవరిని రానియకుండా పోలీసులను అడ్డుకొని పక్క వాళ్ళని ఏ తోడు లేకుండా చేసి వాళ్ళని ఆ ఇంట్లో వాళ్ళని నిర్బంధించి బలవంతంగా వాళ్ళని బెదిరించి మేము రీహాబిలిటేషన్ చేస్తున్నాము అని చెప్పుకుంటా మార్కింగ్ వేసి సాయంత్రం అన్అఫీషియల్ గా ఫోన్ చేసి మీరు రేపు సాయంత్రానికి ఖాళీ చేయకపోతే మీది కూలగొట్టేస్తామని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పేది తప్ప, ఇక్కడ జరిగేది తప్ప, అధికారులు తప్ప ఎవరు దీనికి బాధ్యులు ఎవరు? ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాను, మహిళా సంబంధించి మహాలక్ష్మి రాజ్యం తీసుకొని వస్తా అని చెప్పారు. మరి ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం కాదండి, మహాలక్ష్మి రాజ్యం కాదండి. ఉన్న వాళ్ళని ముండమోపుల్ని చేసే వాడు ముండమోపి మోస్తాడు. ఏ లక్ష్మి రాజ్యం కాదు. వాడు ఇచ్చేది ఏంటండి? ప్రజల రాజ్యం ఉండాలి. వాళ్ళు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. అక్కడ మమ్మల్ని ఏడిపిస్తే ఏం బాగుంటారండి? చెప్పండి. మేము దొంగతనం చేసి తీసుకున్నాం అంటున్నారు. మరి కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, నల్లా బిల్లు, ఇంటి పన్నుతో సహా మరి ఎట్లా కట్టించుకుంటున్నారు? మరి అప్పుడు తెలియదా? ఇప్పుడు కబ్జా చేసిందని అంటున్నారు కదా. ఇప్పుడు వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు చెప్పడానికి అసలు ఉండాలి కదా. ఎవరు ఉద్ధరిస్తారో అంటే వాళ్ళు బాగుపడటానికో మమ్మల్ని నాశనం చేయడానికో వస్తున్నారు అంతే. మమ్మల్ని పనికిరాదు అంటున్నాడు. ఆయనకు పనికి వస్తుందా? మరి ఏదో ఆయనకే FTL వర్తిస్తుంది కదా. మరి అదెందుకు మాట్లాడటం? ఇబ్బంది ఏం లేదంటారు కదా. ఇబ్బంది ఏమన్నా ఉందా? ఇబ్బంది లేదండి. అందరం రోడ్ల మీద తిండి తిప్పలు మానేస్తున్నాము. 2 నెలల నుంచి కూడా ఈ విషయం గురించి చెప్తుంటే తిండి లేదు, నిద్ర లేదు. మా అమ్మాయి కూడా నిన్నటి నుంచి ఏడుస్తుంది. అమ్మ వెళ్ళిపోతుంది అని చెప్పి అది బాధపడుతుంది. ఎక్కడ వస్తుందండి? ఏమన్నా వచ్చేసిందేమో టెన్షన్. ఏ చప్పుడు వచ్చినా ఎవడు ఎక్కడి నుంచి పడగొడుతున్నాడో అన్న టెన్షన్ తో చస్తున్నామండి. చెప్పకుండానే కూల్ చేస్తానంటున్నారు. చెప్పకుండా అంటే ఏమండి? ఇన్ని ఏళ్ళు కష్టపడిన సొమ్మంతా ఇళ్లలో పెట్టుకొని మేము ఇప్పుడు పడగొడతామంటే ఎవరు సొమ్మని పడగొడతారండి అసలు? చెప్పండి. మేము రోజు పనులు చేసుకొని ఇంటింటికి వెళ్ళి కష్టపడితే కరేమో వంటలు చేసుకొని చెప్పండి. ఏదైతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఒకటి అర్థమైంది. సీఎం
రేవంత్ రెడ్డి గారు మీరు చేసే చాలా తప్పుగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏదైతే వాతావరణం చూస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఇంటి కళ చాలా ఉంటుంది. వాళ్ళ సొంత ఇంట్లో చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలతో చాలా బతుకుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో బియ్యం లేకపోయినా, ఉప్పు లేకపోయినా, పప్పు లేకపోయినా సొంత ఇల్లు ఉంది అన్న భరోసాతో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఇంట్లో ఏం లేకపోయినా కానీ ఓ రోజు ఒక అవ్వ, ఆ అవ్వ ఏమో ఇళ్లలో పని చేసుకుంటే బతికే అవ్వ, ఈ అవ్వ ఏమో క్యాటరింగ్ చేసుకుంటే బతికే అవ్వ. ఒక్కొక్క అవ్వ వాళ్ళు ఇక్కడ పేదవాళ్ళు బతుకుతా ఉన్నారు. తెల్లేస్తే రూపాయి 10 రూపాయి అమ్ముకొని ఆ డబ్బులు కూడా పెట్టుకొని కట్టుకున్న ఇల్లు. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంది. ఇక్కడ సొంత ఇల్లు కోల్పోతున్నాం అన్న ఆవేదనతో చాలా మంది ఇప్పుడు పేషెంట్లు అవుతా ఉన్నారు. పేషెంట్లు అయ్యే దాఖలాలు కనబడతా ఉన్నాయి. చాలా మంది ఇక్కడ విధి విధానాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పటికైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద మీరు చెప్పాలి, దీన్ని ఒకటి ఇవ్వాలి. ఏవి రంగనాథ్ గారు మరి పేదలను మీరు కాపాడతామని చెప్పారు. ఏవి రంగనాథ్ పేదల ఇల్లు కూల్చబోమని చెప్పారు. మరి ఇక్కడ ఏంది అని కూడా చాలా మంది ఆవేదన చెందుతా ఉన్నారు. దాదాపు ఇక్కడ ఇల్లు రెంట్ కూడా వేరే దగ్గరికి వెళ్ళామన్నా కూడా ఎవరు ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. భయాందోళనగా కనబడతా ఉన్నాయి. ఎక్కడ ఇస్తారండి రెంట్కి ఇచ్చినా ఎక్కడికి పోవాలి? దొరకట్లేదు. నిన్నటి నుంచి కూడా మేము రెంట్కి ఎందుకు వెళ్ళాలండి? మేము కట్టుకున్న ఇల్లు వదులుకుని రెంట్కి ఎందుకు వెళ్ళాలి? మేము మాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఎందుకు? కష్టపడి కట్టుకున్నాం మేము. రూపాయి కూడబెట్టి బ్యాంక్ లోన్లు కట్టుకొని మేము కట్టుకున్న ఇల్లు ఇవి వదిలేసి మేము రెంట్కి ఎందుకు వెళ్తామండి? ఎవడిస్తాడు రెంట్? ఇది ఉంటున్నాము, ఇది కూలగొట్టేసి బయట రెంట్కి పోమంటే ఇస్తాడా చెప్పండి? ఇది కూలగొట్టిన వాడు మీరు అక్కడ ఉండండి నేను ఇస్తా అంటాడా? అన్నాడు కదా. మరి రెంట్కి ఎందుకు ఉండాలి? మా ఇల్లు మేము ఇవ్వము అంతే. ఇక్కడ ఈ పరిస్థితి